వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సత్యను అలా చూసిన అభికి కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ అవి బయటికి రాకుండా ఆపేస్తూ సత్యను గుండెలకు హత్తుకొని, ఐఎమ్ సారీ బంగారం, నేను నిన్ను కావాలి అని ఇలా ఇబ్బంది పెట్టలేదు. మన ప్రపంచాలు వేరు సత్య, కానీ మన ప్రాణం ఒక్కటే అని నేను నిన్ను దూరం చేసుకున్నాకే అర్థమైంది. నిన్ను నేను వదులుకోకూడదు అని ఆ రోజే నీ కోసం అక్కడికి వచ్చాను సత్య. కానీ నువ్వు నక్షత్రతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు. ఒక్క చిన్న క్లూ కూడా వదలకుండా వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? నీకు తెలుసు కదా ఇందులో మా తప్పేమీ లేదని. నక్షత్ర కంటే ఏం తెలియదు జరిగినవన్నీ. కానీ నీకు తెలుసు కదమ్మా, నువ్వు ఎందుకని ఇలా చేశావు సత్య? నక్షత్రను మా నుంచి దాచిపెట్టావు అని గట్టిగా సత్యను అడిగాడు అభి. అలా అడిగేసరికి సత్యకు కూడా కోపం వచ్చి అభిని వెనక్కి నెట్టి, మీకు అసలు ఏమీ అర్థం కావడం లేదా అభి గారు? ఆ రోజు నక్షత్ర బిడ్డ మాత్రమే చనిపోయింది. కానీ నేను తన్ని అక్కడి నుంచి తీసుకురాకపోతే నక్షత్రని కూడా వాళ్ళు చంపేసేవాళ్ళు. వాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే విక్రమ్ అన్నయ్య నక్షత్రను వెతుక్కుంటూ వస్తాడు అని. ప్రాణం పోయినా తనని వదులుకోడు అన్నయ్య. వాళ్ళను ఖచ్చితంగా చంపేస్తాడు. ఎవరో ఆవిడ విక్రమ్ అన్నయ్య వాళ్ళ అత్తయ్య అంట. నక్షత్రను కడుపుతో ఉందని కూడా చూడకుండా కొట్టింది అభి గారు. నాకు చాలా కోపం వచ్చింది. దాన్ని చంపేద్దామనిపించింది. కానీ నా నిస్సహాయత ఏమీ చేయలేకపోయాను. నక్షత్రకు 7వ నెల ఉండగా ఎలా తెలుసుకుందో తెలియదు, కానీ తన గురించి తెలుసుకొని మేము ఉన్న చోటికి వచ్చింది. నక్షత్ర గురించి ఎంక్వైరీ చేసి మొదలుపెట్టింది. తను కనిపించగానే తన జుట్టు పట్టుకొని మరీ తన్ను నేల మీద నెట్టింది. మీకు తెలుసా అభి గారు, అప్పుడు నేను చాలా ట్రై చేశాను తనని కాపాడటానికి. కానీ ఎవరో చెత్త విధవ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. చాముండేశ్వరి తమ్ముడంట వాడు. నన్ను పట్టుకొని ఎక్కడెక్కడో టచ్ చేశాడు అభి గారు అంటూ చెప్పలేక వెక్కి ఏడుస్తూ అభి కాలర్ పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఈ మాటలన్నీ వింటున్న అభికి, రాకేష్, నిన్ను ఊరికే వదలను. నువ్వు మీ అక్క చేసిన వాటన్నింటికి ప్రాయశ్చిత్తం జరిగే రోజు తొందరలోనే ఉంది. విక్రమ్ కోలుకోగానే చేసే మొదటి పని మీ జీవితాలు తారుమారు చేయడమే అనుకుంటూ సత్యను గుండెలకు హత్తుకున్నాడు. ఇంకా భయపడకు సత్య. అనవసరంగా ఏడ్చి ఈ కన్నీళ్లను వృధా చేయకు. పైగా నువ్వు ఏడిస్తే నేను చూడలేను. విక్రమ్ వచ్చేశాడుగా. అన్నింటినీ నేను విక్రమ్ కలిసి సాల్వ్ చేస్తాం అని అంటూ సత్య తలపై ప్రేమగా నిమిరి తన నుదురుపై ముద్దు పెట్టాడు అభి. అప్పుడే ఎవరో వెనక నుంచి, ఇది హాస్పిటల్ బాబు, స్పృహలోకి రండి అంటూ ముందుకు రాగా ఎవరో అని చూడగా అక్కడ విశ్వ, స్వేచ్ఛ ఇద్దరు వారి వైపు చూసి సత్య అభికి దూరం జరుగుతుంది. స్వేచ్ఛ ఆశ్చర్యంగా చూస్తూ సత్య పక్కకు వెళ్ళి సత్య అంటూ ఏదో అడగబోయింది. కానీ విశ్వ కలగజేసుకొని, నీ నోరు కొంచెం సేపు కూడా సైలెంట్గా ఉండవా అంటూ కొంచెం గట్టిగా అరిచాడు విశ్వ. పాపం స్వేచ్ఛ పాప దర్చుకొని బిక్కమొహం వేసుకొని విశ్వ వైపు చూసింది. అప్పుడే విశ్వ సత్య వైపు చూస్తూ, హాయ్ సత్య, టెన్షన్ పడకు. నీ గురించి ఎలా తెలుసు అని నాకు. నీ గురించి నక్షత్ర చాలాసార్లు చెప్తూనే ఉంది. అలా తెలిసింది నీ గురించి. ఇందాక సత్యని అభి అన్నప్పుడు ఖచ్చితంగా అది నువ్వే అయి ఉంటావని నేను నిన్ను పలకరించాను.
అని అన్నాడు. విశ్వ వైపు చూస్తూ చిన్నగా నవ్వి ఊరుకుంది. విశ్వ, సత్య, నువ్వు విక్రమ్ అన్నయ్యను ఏమని పిలిచేదానివి అని అడిగాడు. విశ్వదానికి సత్య విక్రమ్ అన్నయ్యను నేను అన్నయ్య అని పిలవమని తనే చెప్పాడు, కాబట్టి నేను తన్ని విక్రమ్ అన్నయ్య అని పిలిచేదాన్ని అని అంది సత్య. సరే అయితే ఇప్పటి నుంచి నన్ను కూడా నువ్వు అన్నయ్య అనే పిలవచ్చు, ఎందుకంటే నేను నీకన్నా 2 years పెద్దవాణ్ణి, కాబట్టి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు అని అన్నాడు విశ్వ. విశ్వ, సత్య చిన్నగా నవ్వుతూ అభిమానం కూడిన చూపుతో విశ్వ వైపు చూస్తూ సరే అన్నట్టు తల ఊపి ఊరుకుంది. విశ్వ, అభి ఇద్దరూ ఇప్పటికే చాలా సమయం అయ్యింది, విక్రమ్ ఎలా ఉన్నాడో పదండి వెళ్ళి చూద్దాం అని అంటూ అందరూ విక్రమ్ ఉన్న గది వైపు వెళ్ళారు. సారీ లేట్ అయినందుకు, ఇక నుంచి డైలీ ఇస్తాను అన్ని అప్డేట్స్, నాకు కొన్ని సబ్స్క్రిప్షన్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఎడిట్ చేయడానికి టైం పడుతుంది, చాలా వరకు చూసుకోకుండా అలాగే అప్లోడ్ చేసేయడం వల్ల అలా జరుగుతుంది. సారీ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం.